గాంధీ గారు నమస్తే అండి. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడాన్ని ఈ అమరావతికి సంబంధించి మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం కాదు రిలీజ్ చేసింది, పచ్చపత్రం అని అంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారండి అసలు? ఆదిమూలపు సురేష్ గారికి నమస్కారం. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉందా? చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన శ్వేతపత్రంలో మరి నీకు కూడా దమ్ముంటే నువ్వు శ్వేతపత్రం విడుదల చేయొచ్చుగా. ఆదిమూలపు సురేష్, నువ్వు కూడా శ్వేతపత్రం విడుదల చేయి. రాజధాని మీద మేము చేసామని, స్మార్ట్ సిటీ కట్టాం, అవి కట్టాం, ఈ కట్టామని చెప్పడం ఎందుకు? మీరు అనవసరమైన అబద్ధాలు చెప్పడం ఎందుకు పడ్డారు మీరు అసలు రాజధాని మీద? ఫస్ట్ నుంచి మీరు ఎక్కిన ఎక్కడితోటే ప్రజావేదిక కూల్చారు. అది కూల్చిన తర్వాత రాజధాని మీద పడ్డారు. రాజధాని మీద పడి ఇది ఒక కమ్మ సామాజిక వర్గాన్ని అని ఎన్నెన్నో మాటలు మాట్లాడారు మీరు. అక్కడ దీక్షలు చేస్తుంటే మరి ఆ పేడ్ ఆర్టిస్టులు వాళ్ళంతా రైతులు కాదు అని మా మీద పడి ఏడిశారు. దేనికి మీరు ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు? మీరు అసలు చంద్రబాబు నాయుడిని తల ఉంది. మీరు అసలు మీకు అన్నం తినబుద్ధి కాదా? అన్నం తినలేరా? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎన్నాళ్ళు పని చేశాడు చంద్రబాబు నాయుడు? భూసేకరణ చేయటమే దాదాపు సంవత్సరం 15 చివరి దాకా పట్టింది. తర్వాత కోర్టు కేసులు వేశాడు ఆర్కే గారు. మరి ఆర్కే వేసిన కేసుల మీద కేసులే చూసుకుంటాడా? భూసేకరణే చేస్తాడా? ఇక్కడ పనులే చేపిస్తాడా? ఎన్ని చేపిస్తాడా ఆయన? అక్కడికి ఎన్ని పరుగులు పెట్టిస్తా పనులు చేపించాడు. 18 నెలలు మరి 60,000 మందితోటి పనులు చేపించాడు. మరి ఆయన మీద ఎందుకు పడి ఎడుతున్నారు మీరు? అసలు రాజధానితో మీకు పని ఏంటి? మీరు ఓడిపోయినాడు కూర్చోండి. మీరు ఆయన శ్వేతపత్రం ఏమని విడుదల చేశాడు? చూపించాడు బొమ్మలతో సహా అన్ని, గతంలో కట్టినవి అన్నీ చూపించాడు. ఏమైనా అబద్ధం చూపించాడా? అదొక పచ్చ శ్వేతపత్రమా? మీరు చేస్తేనే మంచా, ఎదటాడు చేస్తేనే చెడా? ఎందుకు మాట్లాడతారు మీరు ఈ రకంగా మాటలు? దేనికి మాట్లాడతారు? మీరు మమ్మల్ని సర్వనాశనం చేశారు. మీరు రాజధానిని చేయలేదా? ఇది అబద్ధమా? ఆయన చూపించిన అబద్ధమా? ఆయన దీని మీద చూపించే మాట్లాడాడుగా. ఏమైనా చాటు మాటలు మాట్లాడా? మీరేం చేశారు? కరకట్ట రోడ్డు వేయలేదని ఆయన మీద పడి ఏడిశారు మీరు. మరి మీరు ఎందుకు ఇలా? మీరు శంకుస్థాపన చేశారు, డబ్బు మరి దానికి అమౌంట్ పెట్టారు. మరి ఇంతవరకు మీరు 5 సంవత్సరాలు మీరు కరకట్ట రోడ్డు వేయలేకపోయారుగా. ఎందుకని? ఆయన ఎన్ని పనులు చేశాడు? అవి మొత్తం గ్రాఫిక్స్ అన్నారు. మరి ఇక్కడ భూకుంభకోణం జరిగింది అన్నారు. ఏం జరిగింది? భూకుంభకోణం ఎక్కడ జరిగింది? అంటే మీరు రాజధాని ప్లాన్ని మొత్తాన్ని అడ్డగోలుగా చేయడానికి మీరు చెంటు భూములను తీసుకొచ్చాడు పెట్టి. ఎవరికి ఇస్తారు భూములు? ఆయన వెళ్ళాడు కోర్టుకి, మేము వెళ్ళాం కోర్టుకి, రైతులు వెళ్ళాం అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి వెళ్ళా. మేము వెళ్ళాం రైతులవి. నువ్వు ఎందుకు మాట్లాడతావు ఆదిమూలపు సురేష్? అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడతావు నువ్వు? అది నీకు మంచి పద్ధతి కాదు. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన పని ఏదో చెప్పండి. ఏం చేశారో చెప్పండి. 5 సంవత్సరాలు మీరు అంటే రోడ్లు నిర్మాణాలు కూడా మేము ఇక్కడ కొనసాగించాం, రోడ్లు నిర్మాణాలు కూడా మేము ఇక్కడ చేసాము, నిర్మించాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. స్మార్ట్ సిటీని కూడా మేము ముందుకు తీసుకెళ్ళామని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, మరి శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వు పని చేసినాడు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది రిలీజ్ చేశాడు. మీరేం ఆగం చేశారో చెప్పాడు. మీరు కూడా శ్వేతపత్రం విడుదల చేయండి. మరి ఎందుకు చేయరు మీరు? ఎవరి మీద బురద చల్లుతారు మీరు? మాకు ప్లాట్లు లేదా? ప్లాట్లు ఎందుకు ఇవ్వాలా మాకు? ఆయన ప్లాట్లు ఇచ్చాడు. ఆ ప్లాట్లు ఇచ్చి పనులు మొదలుపెట్టే టయానికి మీరు 3 రాజ్యాల కాన్సెప్ట్ ఎత్తారు. ఇంకా మేము ఏం చేస్తాం? రైతులు మేము. ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆయన దిగిపోయిన ఆయన ఏం చేస్తాడు? మీరు అప్పులు ఏం అప్పులు చేశాడని ఆయన మీరు అప్పులు తీర్చారు? ఆయన చేసిన అప్పులు ఆయన సంపద సృష్టించాడా? సృష్టిలేదు. 9,000 ఎకరం మరి ఉంది ఇప్పుడు రాజధానిలో. అది సంపద సృష్టించినట్టు కదా చంద్రబాబు నాయుడు గారు? మరి మీరు ఇక్కడ ఏముందని మీరు అంత సర్వేలు చేపించి మీరు మీ ఇష్టానుసారం చేసి 3 రాజధానులని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మీరు మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? రైతుల్ని మేము రైతులకు ఏదో చేస్తాం, ఎంతో చేస్తాం అని చెప్పి నమ్మబలికి మీరు మీ ఇష్టానుసారం చేసి మేము రాజధాని ఎక్కడ కదలతాం, ఢిల్లీ తలదాన్ని రాజధాని కడతామని చెప్పి మీరు 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చి ఇటు రాజధానిని సర్వనాశనం చేశారు, పోలవరాన్ని సర్వనాశనం చేశారు. మీరు ఇంకా చంద్రబాబు నాయుడు మీద పడుతున్నారా? అసలు ఆయన అంటానికి సరిపోతారా మీరు? ఆయన ఇవాళ కళ్ళేమో నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఎక్కడ పోయి చూసి వచ్చినా కానీ. మీరు ఏం మాట్లాడుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు? ఏవయా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి. సరిగా మాట్లాడుతూ నేర్చుకోండి మీరు. అంటే ఇప్పటికీ కూడా ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత అమరావతి 100 అబద్ధాలు అంటూ కూడా
ఒక న్యూస్ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ను కూడా కంటెస్ట్ చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి. అసలు ఏంటి సార్, ఎలా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు అనేది అబద్ధం అనేది ఒక్కడ కూడా చెప్పలా. నేను శ్వేతపత్రం నేను మొత్తం చూసా టీవీలో. ఇప్పుడు నేనే చంద్రబాబు నాయుడు మనిషిని కాదు, నేను ఒక కాంగ్రెస్ వాదిగా మాట్లాడుతున్నాను. నేను చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేశాడో, మీరు ఏమి నాశనం చేశారో, ఆయన చేసిన పనులకు మీరు ఎంత దురాఘాతం చేశారో అవన్నీ చూపించాడు ఆయన. మరి మీరు కూడా చూపించండి మరి, శ్వేతపత్రం విడుదల చేసి. మరి మీ దగ్గర ఆ దమ్ము ధైర్యం లేదు, ఎందుకంటే మీరు ఇక్కడ ఒక ఇటుకరాయి పెట్టలేదు. 34,000 ఎకరాలు నువ్వు ఇక్కడ బీళ్లు పెట్టి చెట్లు పెంచావు. ఒక రాయి మీద రాయి పెట్టలేదు. ఎక్కడ కట్టారు మీరు? ఏం కట్టారు మీరు? ఏ రోడ్లు పోసారు? పోసిన రోడ్లని తోగుపాతున్నా కానీ చూస్తా ఊరుకున్నారు, కానీ ఒక కేసు నమోదు చేయలేదు, ఎవరిని పట్టుకోలేదు మీరు. రాజధాని రోడ్లు మొత్తం దశం అయిపోయినాయి. ఎక్కడ తోగుపోయారు? ఇనువే పోయిందా, మరి రాళ్లే పోయినాయా? ఎన్ని పోయినాయి రాజధానిలో? మీరు ఒకటన్నా పట్టించుకున్నారా? పట్టించుకున్న పాపాన బాగకుండా ఎవరన్నా పోయి ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. మరి నా మీద పెట్టారుగా కేసులు. మరి ఎక్కడి నుంచి వచ్చి ఈ కేసులను ఎందుకు పెట్టించారు మీరు? 13 జిల్లాల్లో మీరు పెట్టిన కేసులు ఎక్కడన్నా ఉండయా? దేనికి మాట్లాడతారా బాబు మీరు? ఆదిమూలపు సురేష్ గారు, నువ్వు దేనికి మాట్లాడే మాట సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు. ఆయన ఎన్ని కట్టడాలు కట్టాడో అన్ని కట్టడాలు చూపించాడు. దాన్ని మీరు ఎట్లా దోషం చేశారో దాన్ని చూపించాడు. అంతే తప్ప ఆయనేమో ఊరక స్కోప్ వేసి చూపిలే. ఆయన కళ్ళ కట్టినట్టే చూపించాడు మొత్తం. ఉండయి రాండి, మీరు కూడా చూశారుగా, మీరందరూ కూడా చూసినాయి ఇవన్నీ. మీరు కూడా అమరావతి రాజధానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చారు. ఈరోజు ఈయన మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్లో 1000 ఎకరాలు చేతులు మార్చారు చంద్రబాబు నాయుడు, ఇష్టం లేకపోయినా రైతుల దగ్గర నుంచి అనాధికారికంగా లాక్కున్నారు భూములన్నీ కూడా అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను భూమిని ఇచ్చిన రైతునే. ఆయన చంద్రబాబు నాయుడు గారు లాక్కుందేం లేదు. మేమంతా 2-3 నెలలు ఆలోచించే మేము ఇష్టపడే ఆయనకు భూములు ఇచ్చాం తప్ప ఆయన మాకు భూములు ఏంటని కరాఖండిగా ఆయన మా మీద గొంతు మీద కత్తులేం పెట్టలేదు, మమ్మల్ని ఏమన్నా బెదిరింపులు చేయలేదు, మమ్మల్ని ఏమల్లా. మరి దానికి ఇష్టమైన వాళ్ళు ఇచ్చాడు. మరి ఇష్టంగా వాళ్ళు ఇవ్వాలి కూడా ఉన్నారు 3%. మరి వాళ్ళు ఇవ్వాల, వాళ్ళని ఏం చేయలేదు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను అంతవరకే. మీరు ఏం మాట్లాడతారయ్యా బాబు? మీరు మాట్లాడే మాటకి పొంతన ఉండదు. ఇక్కడ జరిగేదానికి, మీరు మాట్లాడేదానికి, మీరు చేసే పనులకి పొంతన అనేది ఉండదు. మాకు ఆయన ఉన్నన్నాళ్ళు కౌళ్ళు ఇచ్చాడు. ప్రతి ఏప్రిల్ నెల మే నెలలో మాకు కౌళ్ళు ఇచ్చాడు. మరి ఇక్కడ పనులు కూడా పరుగులు పెడతా చేపించాడు. మీరు వచ్చిన తర్వాతనే పనులన్నీ ఆగిపోయినాయి. మరి రైతులకు ఇవ్వాల్సిన కౌళ్ళు ఇవ్వలేదు, ఎస్సీలకి ఇవ్వాల్సిన కౌళ్ళు ఇవ్వలేదు. ఎస్సీలకి ఇచ్చారా మీరు కౌళ్ళు? దేనికి మాట్లాడతారా బాబు మీరు? ఎస్సీలకి కడుపు మండిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళ. మరి మీరు ఇంకా మరి శ్వేతపత్రం విడుదల చేయటం ఒకటి చేయండి. మరి మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అని అనుకున్నాం. మరి మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు పోలవరాన్ని ఏం చేశారో, ఏమంత కట్టడాలు కట్టారో, మీరు ఎన్ని % కట్టారో మరి చేయండి. మీరు కూడా రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి ప్రజలకు చూపించండి. అప్పుడు మరి మీరు చేసిన పని నిజమైన పని అయితే నమ్ముతారు కదా ప్రజలు. మరి రాజధానిని మరి మీరు పాడు పెట్టారు, అడవి చేశారు రాజధాని. మీరు కడుపు మండిపోతుందండి. ఆదిమూలపు సురేష్, నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు ఎందుకు పెట్టావు ప్రెస్ మీట్ నాకు అర్థం కాదు. కానీ నేను మాట్లాడమంటే నువ్వు మాట్లాడుతున్నావు అంతే తప్ప నీ సొంతహాగా మాట్లాడే మాటలు మాత్రం కాదు. ఇవాళ కూడా మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మళ్ళీ ఆయన ఇక్కడ రాజధానిలో పర్యటించి, అక్కడ పోలవరం పర్యటించి, దానికోసమే ఢిల్లీ కూడా వెళ్ళింది. ఆయన ఢిల్లీ వెళ్ళి నిధులు దాటానికే వెళ్ళాడు. ఇవన్నీ సరిచేసి ఏదో ఒకటి చేద్దామని. అప్పులు చేయలేదు. అప్పులు మీరు తీర్చారా? చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు మీరే చెబుతున్నారుగా. 2,70,000 కోట్లు మేము బటన్ నొక్కామని. మరి ఎక్కడ అప్పులు తెచ్చారుగా మీరు? 14 లక్షల కోట్ల అప్పు ఎవరు తెచ్చారు? చంద్రబాబు నాయుడు తెచ్చాడా? మరి మీరు చేసిన పనులేమి లేవు. 14 లక్షల కోట్ల అప్పు తెచ్చావు. అప్పు చూపిస్తున్నారు రాష్ట్రానికి. అప్పులు కుప్ప చేశారు రాష్ట్రాన్ని. మరి ఎందుకు మాట్లాడతారు మీరు? ఒకటన్నా నిజం మాట్లాడుతూ నేర్చుకోండి ఆదిమూలపు సురేష్ గారు. అబద్ధం మాట్లాడితే ఎట్ట కుదిరింది మీకు? ఇది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడిన భాష అంతా భాషలాగా ఉంది. మీరు ఆ భాషను మార్చుకోండి.